ఓకే, ఈరోజు సెషన్ ని మనం ప్రేయర్ తో ప్రారంభించుకుందాం. మన మధ్యన ఉన్న శిరీష్ అక్క స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ఓకే, అందరికి వందనాలు. అందరూ వీడియోస్ ఆన్ చేయాలి. అక్కలు అన్నలు అందరు కనిపించాలి మాకు. ఓకే, అందరం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమయడ ఏమంచి లేని దాన్ని ఎందుకు పనికిరాని దయతో క్షమించండి తండ్రి. నిజంగా తండ్రి, ఎంతో మంది ఈ లోకంలో నశించిపోతున్నారు, కానీ కేవలం మీ దయ వలన కృప వలన మాత్రమే తండ్రి మమ్మల్ని బ్రతికిస్తూ తండ్రి ఇటువంటి అవకాశాన్ని మా అందరికి ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు ప్రభా తండ్రి. మరి తండ్రి మేము సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో అనేక విషయాలు మేము నేర్చుకోపోతుండగా నాయన ప్రతి ఒక్కరికి వినగలిగిన మనసును గ్రహించగలిగిన హృదయాన్ని మీరు మాకు సహాయం చేయండి నాయన. ఆది నుండి అంతం వరకు ప్రతి ఒక్కరూ రాగలిగినట్లుగా నాయన మేము అందరూ నీ యందు ఆసక్తి కలిగి తండ్రి నీ పనిలో తండ్రి నమ్మకస్తులుగా ఉండగలిగినట్లుగా తండ్రి మీరే మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. వందనాలు శిరీష్ అక్క. సరే, నిన్న టీచర్స్ అందరు ఇంట్రొడక్షన్స్ మీరు విన్నారు కదా. ఇప్పుడు మనం ఒక్కొక్కరు మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఫస్ట్ నాకు శ్వేతక్క కనిపిస్తున్నారు. శ్వేతక్క స్పాట్ లైట్ చేస్తున్నాను. మీ నేమ్ రీనేమ్ చేయండి అక్క. నేను చేస్తాను. మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి అక్క, అన్మ్యూట్ చేసి. అందరికీ వందనాలు. నా పేరు శ్వేత. నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కి వెళ్తూనే ఉంటాను. 9th స్టాండర్డ్స్ అప్పటి నుంచి సండే స్కూల్ చూసుకుంటాను. అంటే సాంగ్స్ నేర్పించడం అట్లా కొన్ని కొన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా లోకపట్లో నేను సండే స్కూల్ కంటిన్యూ అవుతా ఉన్నాను. వాటిలో కొంతకాలం ఆపేసాను, మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. దేవుని పని చేయాలని ఆసక్తి. సండే స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్ గా నాకు సండే స్కూల్లో పప్పెట్స్ కానీ పప్పెట్ షోస్ కానీ ఇంకా ఎలా వాళ్ళకి చెప్పాలి ఏంటి అనేది తెలియదు, కానీ ఆశ అయితే ఉంది. సండే స్కూల్ కి ముందుకు వెళ్ళాలి, పిల్లల్ని ఇంకా ముందుకు నడిపించాలని ఆశతోటే ముందుకు వస్తున్నాను. దేవుడు అన్ని విషయాల్లో నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు వందనాలు. అక్క. చాలా థ్యాంక్ యూ అక్క. అక్క కూడా గుంటూరులో ఒక సెంటర్ లో సండే స్కూల్ చూసుకుంటారు. ఇంకా ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి అక్క ముందుకు వచ్చారు. చాలా థ్యాంక్ యూ అక్క. ఓకే, తర్వాత యేసుబాబు. యేసుబాబు కొంచెం స్ట్రైట్ గా పెట్టుకో. ఆ, ఆ, పైన కనిపిస్తుంది. ఓకే, కనిపిస్తావా? ఆ, అందరికీ వందనాలండి. నా పేరు యేసుబాబు, మాది చౌడవరం గ్రామం. ఇది నా ఫస్ట్ టైం సండే స్కూల్ టీచర్గా. నాకు అంత ఏమీ తెలీదు, బైబిల్ జ్ఞానం తెలుసుకుందామని ఇందులో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే, వెరీ గుడ్ యేసుబాబు, మంచిది. వందనాలు తండ్రి. వందనాలు. నువ్వు చాలా విషయాలు ఇక్కడ నేర్చుకుంటావు. కంటిన్యూగా జాయిన్ అవుతా ఉండు ఎండింగ్ వరకే, సరేనా? సరే, నెక్స్ట్ శిరోమణి అక్కున్నారు. శిరో శిరో అన్మ్యూట్ చేసుకో. వందనాలక్క. వందనాలు శిరో. వందనాలు సిరి. అందరికి వందనాలక్క. అందరికి వందనాలు. నా పేరు శిరోమణి. చిన్నప్పటి నుంచే మేము సహవాసంలో ఉంటున్నాం అండ్ సండే స్కూల్ కి వెళ్తూ చాలా నేర్చుకున్నాము. అండ్ అంటే నేను సండే స్కూల్ కి టీచర్ గా అయితే నేనేం వర్క్ చేయలేదు, బట్ చాలా మా రిలేటివ్స్ కానీ లేకపోతే మా చుట్టుపక్కల ఉన్న హిందూస్ పిల్లలకు కానీ నేను సండే స్కూల్ గురించి చెప్పడం, వాళ్ళని గ్యాదర్ చేయడం, ఇట్లా సండే స్కూల్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంకా నేను ఈ సండే స్కూల్ ద్వారా ఇంకా బైబిల్ జ్ఞానం తెలుసుకోవాలని ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఓకే, థ్యాంక్ యూ శిరో. థ్యాంక్ యూ. శిరో కూడా మంచిగా వస్తూ ఉంటది ప్రేయర్స్ కి ఇక్కడ. ఓకే, మంచిది. నువ్వు జాయిన్ అయినందుకు ఎండింగ్ వరకు ఉండు. నెక్స్ట్ నిర్మలక్క. అక్క వందనాలు అక్క. మీ అందరికి వందనాలు రా. అందరికి వందనాలు.
నేను 6-7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నేను ఇదే సహవాసంలో ఉన్నాను. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సండే స్కూల్‌కి వెళ్తున్నాను. కానీ ఎప్పుడు వినడం వరకే కానీ సండే స్కూల్ తీసుకోవడం అనేది ఎప్పుడూ లేదు. 1 ఇయర్ నుంచి సండే స్కూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటాను నేను. 1 ఇయర్ నుంచి కొంచెం హైదరాబాద్‌లోనే సండే స్కూల్ తీసుకుంటున్నాను. అయితే నేను నేర్చుకున్నప్పుడు టీచర్స్ ఏం చెప్తున్నా సరే నేను వినడం, నేర్చుకోవడం వరకే. వాళ్ళు ఏది చెప్పినా సైలెంట్‌గా వినడం, రావడం అక్కడి వరకే. కానీ ఇప్పుడు పిల్లలు ఈ జనరేషన్‌లో అలా లేరు కదా! మనకన్నా ముందుగానే క్వెషన్ బ్యాంక్ రెడీగా పెట్టుకొని ఉంటున్నారు ఆళ్ళు. మనం ఏది చెప్పినా సరే 100 క్వెషన్స్ ఏస్తున్నారు మనకి. వాళ్ళలోకి మనం నేర్చుకున్న కంటెంట్‌ని వాళ్ళలోకి తీసుకొనెళ్ళాలంటే వాళ్ళకన్నా ముందే మనం క్వెషనైర్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఎలా ఆన్సర్స్ చేయాలి, ఏంటి అన్నది మనం తెలుసుకొనుండాలి. మనం తీసుకున్న కంటెంట్ కూడా ఆళ్ళలోకి వెళ్ళాలి అంటే ఇంకా మనం చాలా నేర్చుకోవాలి. అందుకని అవన్నీ ఆళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళతో మనం కలిసి మింగిల్ అయిపోవాలంటే మనం ఎలా ఉండాలి అనేది అవన్నీ నేర్చుకుందాం అని చెప్పి నేను ఈ ట్రైనింగ్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. ఇంకా చాలా నేర్చుకోవాలి. నా కోసం ప్రేయర్ చేయండి మీరందరూ. ఓకే అక్క, తప్పకుండా. వందనాలక్క. వందనాలక్క. నేను ఇప్పుడు హైదరాబాద్ లో వర్క్ చేస్తాను కదా, నేను అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటాను చర్చ్కి, మన ఎల్ఎఫ్ బ్రాంచ్. అక్క తర్వాత రజని అక్క, ఇంకా కొంతమంది సిస్టర్స్ అందరు కలిసి అక్కడ సండే స్కూల్ చూసుకుంటుంటారు. చాలా మంచిగా లీడ్ చేస్తారు. థ్యాంక్స్ అక్క జాయిన్ అయినందుకు. ఓకే అక్క. థ్యాంక్ యూ రా. ఓకే, థ్యాంక్ యూ అక్క. నెక్స్ట్ ఐషు అక్క అండ్ ప్రిన్సీ అక్క. వందనాలక్క, అందరికి వందనాలు. నా పేరు ఐషు. నేను యనమల సండే స్కూల్ చూసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్కి వెళ్తాం, కానీ మాకు తెలీదు ఎలా చెప్పాలో. ఈ బైబిల్ ట్రైనింగ్ వల్ల మేము చాలా నేర్చుకోవాలనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్ ఐషు. అందరికీ వందనాలు. ప్రిన్సీ చెప్పు. అందరికీ వందనాలు. నా పేరు ప్రిన్సీ. నేను పొత్తూరు సండే స్కూల్ చూసుకుంటున్నాను. అక్క ఓకే ఓకే ఓకే. ఆ వీళ్ళిద్దరు వందనాలు sisters. ఐషు అక్క, ప్రిన్సీ అక్క. ఓకే, వాళ్ళిద్దరు యవనస్తులు. ఇక్కడ మన చర్చికి వస్తూ ఉంటారు. వాళ్ళు సండే స్కూల్ చూసుకుంటున్నారు ప్రజెంట్. సీనియర్ సిస్టర్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటారు. ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకుందామని జాయిన్ అయ్యారు. సో వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ జ్యోతి అక్క. వందనాలు జ్యోతి. జ్యోతి మైక్ దగ్గర పెట్టుకో. సిస్టర్స్ మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేయండి. ఆశక్క, డానీ అన్న, హెప్సీ అక్క, నవన్య అక్క, రజని అక్క, వీడియోస్ ఆన్ చేయండి. జ్యోతి చెప్తున్నావా? ఓకే, ఈలోపు ఆశ అక్క చెప్తారు. జ్యోతి నువ్వు రెడీగా ఉండు. ఆశ అక్క రెడీనా? అందరికి వందనాలు. నా పేరు ఆశారాణి. నేను మా ఊర్లో సండే స్కూల్ పరిచయం చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ నాకు మ్యారేజ్ అయింది. October 5 మ్యారేజ్ అయింది. అక్క మీ దేవురా ఇక్కడైతే చెప్పండి అక్క. ఆ, మాది టంగుటూరు దగ్గర బాబూజీ కాలనీ. ఆ, ఇక్కడ ఓకే. సండే స్కూల్ పరిచర్య అవసరం అయితే ఉంది. అందువలన నేను ఇంకా బాగా నేర్చుకొని ఇక్కడ పరిచర్య చేద్దామని అనుకుంటున్నాను. దేవుడి పరిచర్య చేయాలని ఆసక్తి ఉంది. అందరికి వందనాలు. ఓకే, వందనాలు అక్క. ఆశ అక్క లవ్లీ వాళ్ళ ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ అనమాట. చాలా వందనాలు అక్క, మీరు జాయిన్ అయినందుకు చాలా వందనాలక్క. సంతోషం. వందనాలు గ్లోరీ. వందనాలు. ఓకే, నెక్స్ట్ హెప్సీ అక్క.
అందరికీ వందనాలు. అందరికీ వందనాలు అక్క. వందనాలు. చిన్నప్పటి నుంచి అక్క వాళ్ళ దగ్గరే పెరిగాను, అక్క వాళ్ళతోనే ఉన్నాను. నేను ఒక 6th 7th క్లాస్ నుంచే సండే స్కూల్ టీచర్ గా వెళ్ళాను. టిల్ 2022 వరకు వెళ్ళాను. ఆఫ్టర్ మ్యారేజ్ కంటిన్యూ చేయలేకపోయాను, మళ్ళీ రీకంటిన్యూ చేద్దామని మళ్ళీ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. హెప్సీ కూడా మాతోనే ఉంటది. తర్వాత ఇంకా హెప్సీ కూడా సండే స్కూల్ ట్రైనింగ్స్. సండే స్కూల్ హెప్సీ ఎక్కడున్నా ఓకే. ఓకే ఓకే. సరే, వెరీ గుడ్ హెప్సీ. నువ్వు కూడా ఎండింగ్ వరకు ఉండి అనేకమైన విషయాలు నేర్చుకోవాలి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రజనీ అక్క. అందరికీ వందనాలు. నేను వందనాలు. హైదరాబాద్ లో ఉంటున్నాను. చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి ఎల్జేఎఫ్ హెడ్ క్వార్టర్ లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి అక్కడ సండే స్కూల్లో నేర్చుకున్నవే అన్ని. నేను 8th క్లాస్ లో ఉండగానే మార్మన్స్ పొందాను. ఇంకా అప్పటి నుంచి అన్ని పనుల్లోనూ దేవుని పనుల్లో దేవుడు వాడుకుంటా ఉంటున్నారు. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా ఎక్కువగా యూత్ లో ఎక్కువగా మేము అక్కడ వాడబడ్డాము. మ్యారేజ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ వచ్చిన కానుంచి ఇంకా ఇక్కడ సండే స్కూల్ నేను అప్పుడు 8th లో మార్మన్స్ పొందాను. 8th క్లాస్ లో మార్మన్స్ పొందాను, 9th క్లాస్ లో మార్మన్స్ పొందాను, 10th క్లాస్ లో మార్మన్స్ పొందాను. ప్రతి ఇయర్ మమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ మార్మన్స్ పొందించేవాళ్ళు. తర్వాత రీసెంట్ గా కోవిడ్ టైంలో మళ్ళీ నేను ఒక 3 days దేవుని సన్నిధిలో గడిపి ప్రేయర్ చేసుకొని మళ్ళీ అప్పుడు మార్మన్స్ పొందడం జరిగింది. ఇంకా నేను ఒకరోజు అంటే ఇక చిన్న సాక్ష్యంలాగా చెప్పేస్తాను అందరికి. దేవుడు ఎలా వాడుకుంటాడు అన్నది నాకు కళ్ళారా చూశాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చర్చ్ కి దూరంగా ఉండేవాళ్ళం. మన చర్చే కానీ మన ఫెలోషిప్ ఉన్న చర్చే కానీ దూరంగా ఉండేవాళ్ళము. మేము ఉంటున్న ఇంటికి చర్చ్ కి అప్పట్లో నూజులాగా ప్రతి ఈవినింగ్ వెళ్ళి అక్కడ పరిచయం చేయడానికి ఇక్కడ హైదరాబాద్ లో కుదిరేది కాదనమాట. తర్వాత హైదరాబాద్ నుంచి నాగారంలోకి వచ్చిన తర్వాత నేను ఇట్లా 3 days నా హృదయాన్ని అంతా షేర్ చేసుకున్న తర్వాత నేను ప్రే చేసుకున్నాను. దేవుడా నన్ను వాడుకో, ఎలా వాడుకుంటావో నాకు తెలియదు అని చెప్పి ప్రతి మధ్యాహ్నం టైంలో ప్రార్థన చేసుకునేదాన్ని. నేను అనుకునేదాన్ని వాడుకొని ప్రార్థన చేసేదాన్ని, కానీ ఇంట్లో కూర్చొని ఎలాగ దేవుని సన్నిధిలో వాడబడతానా అని నాకైతే ఒక డౌట్ ఉండేది. కానీ ఆశ్చర్యంగా ఏంటంటే దేవుడు తర్వాత ఈ చిల్డ్రన్స్ మినిస్ట్రీలోనికి తీసుకురావటము, ఆ, అక్క రజనీ అక్క కూడా మాకు చిన్నప్పటి నుండి మీకు తెలుసు. మేము రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళే నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఓకే అక్క. అక్క కలిసి వెళ్తున్న చాలా సంతోషంగా ఉంటారు. దాంట్లో ఒక జాయిన్ అయ్యింది. మీకు అనుభవాలు నా వాయిస్ వినిపిస్తుందా? నేను మాట్లాడుతున్నాను మ్యూట్ లో ఉండి. ఓకే. అక్క రజనీ అక్క మాకు చిన్నప్పటి నుండి తెలుసు. చిన్నప్పుడు మేము రిట్రీట్స్కి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళే నడిపిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్క వాళ్ళు మేము అందరం కలిసి సండే స్కూల్ మినిస్ట్రీలో ముందుకు వెళ్తా ఉన్నాము. ఇంకా మనం అనేకమైన విషయాలు తెలుసుకొని సండే స్కూల్ మినిస్ట్రీని ఇంకా దేవుని రాజ్యాన్ని మనం పిల్లల మధ్య ఇంకా డెవలప్ చేయాలని ఆశ. చాలా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ రా. జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? జ్యోతి. జ్యోతి రెడీయా? మణి అన్న. మనీ అన్న ఈరోజు జాయిన్ అవ్వలేదు, రేపటి నుంచి జాయిన్ అవుతాను. లావణ్య.
సిస్టర్స్ మీరు అందరూ మీ వీడియోస్ ఆన్ చేయాలి. డానీ అన్న ఓకే. ఇప్పుడు డానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. నెక్స్ట్ అందరికి నవని వందనాలు. జ్యోతి నా రెడీగా పేరు ఉండాలి. డానియల్. అందరికి వందనాలు. నా పేరు డానియల్. అందరికి డానీగా పరిచయం. అయితే చిన్నప్పటి నుంచి మా మదర్ ఫాదర్ పాస్టర్ అవడం వల్ల ఎక్కువగా ప్రతి యాక్టివిటీలో అంటే పాల్గొకపోయినా అక్కడ ఉండేవాళ్ళం కాబట్టి ప్రతి యాక్టివిటీ చూస్తూ ఉండేవాళ్ళం. అయితే నేను ఎక్కువ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్స్ లో కానీ లేదంటే ఆర్గనైజేషన్ లో కానీ ఈ వర్క్స్ లో ఉండేవాడిని. అయితే మా అక్కోళ్ళు కానీ మా డాడీ వాళ్ళు కానీ ముందుకు వచ్చి ఉండాలి, అన్ని వాటిల్లో ముందుగా ఉండి పాల్గొనాలన్నారు. సో అందుకని ముందు చిల్డ్రన్స్ మినిస్ట్రీ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వర్క్ షాప్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మీ అందరూ మీ యొక్క ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ డానీ. ఎవరికైనా తెలియకపోతే డానీ మా బ్రదర్. సో డానీ కోసం కూడా అందరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ ఇంకా జ్యోతి. సరే జ్యోతి వాళ్ళు ఉన్నారు. అక్క వందనాలు అక్క. అందరికీ వందనాలు జ్యోతి. అందరికీ వందనాలు. మేము గుంటూరుకి వచ్చిన తర్వాత ఎల్ఏఎఫ్ చర్చ్కి వస్తూ ఉన్నాము. ఆ తర్వాత మారుమన్స్ పొందిన తర్వాత అక్కవాల్ చిల్డ్రన్స్ మినిస్ట్రీస్ లో పాల్గొనమని చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్ నేను పొత్తూరు సండే స్కూల్ చూసుకుంటూ వచ్చాను. ఇంకా బాగా చూసుకోవడానికి ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలని చెప్పి ఈ టీచర్స్ దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అంతే. థ్యాంక్ యూ వందనాలు. ఓకే. థ్యాంక్ యూ జ్యోతి. నెక్స్ట్ నవన్య. సురేష్ అన్న మీరు కూడా వీడియో ఆన్ చేయండి అన్న. వంశీ అన్న. మీరు ఇంకా ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం ఇంకా లెసన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మనకు కొంత టైం ఉంది. బ్రదర్స్ ఫాస్ట్ గా. సరే మనం ఇంకా లెసన్ స్టార్ట్ చేసుకుందాం. శిరీష. ఓవర్ టు అందరికి శిరీష అక్క. వందనాలు. అందరికి వందనాలు. నేను అందరికి వందనాలు. అయితే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు కొన్ని మర్చిపోయాను అనమాట. అన్ని కూడా చెప్తాను ఈరోజు. ఫస్ట్ ప్రేయర్ చేసుకుందాం. అందరూ మీ ఇలాగా అంటే మీ 2 చేతులు జోడించి ప్రేయర్ లో కూర్చోవాలి. పరిశుద్ర ప్రేమడ మంచి లేదని ఎందుకు పనికిరాని దయతో క్షమించండి తండ్రి యేసయ్య. తండ్రి మేము తండ్రి అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకుంటుండగా మీరే తండ్రి నాతో మాట్లాడండి తండ్రి. మా యొక్క హృదయాలని తండ్రి మీరే సరిచేసి మీరే జ్ఞాపకం చేసుకోమని తండ్రి రోజు అంతట్లో మీరే మాకు తోడైనామని ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని యేసుక్రీస్తు పెద్ద అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఏంటంటే నేను ఇంట్రడక్షన్ లో కొన్ని నా గురించి చెప్పడం నేను మర్చిపోయాను. ఆ నేను సండే స్కూల్ పరిచర్యలో అంటే ఫస్ట్ లో నేను చేసేటప్పుడు ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేసేదాన్ని అన్నమాట. కొన్ని విషయాలు ఏంటంటే ఏదైనా కొత్తగా ఒక పిక్చర్ కనిపించింది అనుకోండి, ఆ పిక్చర్స్ తీసుకొని వెళ్ళి విజువల్స్ చూపించి పిల్లలకి చెప్పడము. ఇంకేమైనా మార్కెట్ లోకి కొన్ని అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఏం చేసేదాన్ని అంటే ఏమైనా చాక్లెట్స్ కానీ అవి మనకి కొత్త చాక్లెట్స్ ఏమైనా వస్తాయి కదా మార్కెట్ లోకి, ఆ చాక్లెట్స్ తీసుకొని వెళ్ళి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఇవ్వడం. అలాగా నేను ఎంకరేజ్ చేసేదాన్ని అనమాట. నా వాయిస్ వినిపిస్తుందా? అందరికి వినిపిస్తే అందరు తమ్ చూపిరా. ఓకే.
థ్యాంక్ యూ అందరికి. అయితే అలాగా చేసేదాన్ని. తర్వాత నేను ఇలా సండే స్కూల్ పరిచయం అంటే ఇలా సండే స్కూల్ ట్రైనింగ్ ఉంది అని చెప్పేసి అక్క వాళ్ళు చెప్పినప్పుడు సండే స్కూల్ ట్రైనింగ్ లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మాకు వాళ్ళు చాలా విషయాలు నేర్పించారు. నేర్పించిన తర్వాత చాలా నేర్చుకున్నాము. అయితే వాళ్ళు నాకు అందరితో ట్రైనింగ్ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు నాకు. ఎందుకంటే చాలా నేర్పించారు అన్నమాట వాళ్ళు నాకు. అయితే ఎప్పుడైనా మనకి అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఆ స్పెషల్ ట్రైనింగ్ కూడా మీకు ఇస్తారు ఖచ్చితంగా. ఓకేనా? అయితే ఆ నేను ఈ రోజు ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎఫ్ఎస్సి అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? ఓకే. ఎఫ్ఎస్సి 1:6. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 6వ వచనంలో లాస్ట్ లో మనకు ఒక మాట ఉంటది, నేను చదువుతాను. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను అనంది. ఇక్కడ మనము చాలా మందివి కొంతమంది మనకి లింక్స్ పెట్టడం వల్ల, మన ఫ్రెండ్స్ చెప్పడం వల్ల, ఇంకా మనకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల అలాగా మనం జాయిన్ అయ్యాం. కానీ వీటన్నిటి వెనకాల మనకి దేవుడి యొక్క ప్రణాళిక ఖచ్చితంగా మనందరి పట్ల ఉంది. దేవుడు తన యొక్క సండే స్కూల్ పరిచర్యలో మనల్ని కూడా వాడుకోవడానికి ఈ రీతిగా మనల్ని అందరినీ సమకూర్చాడు అన్నమాట. అంటే మనం ఎవరం తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఇక్కడున్న చెప్తున్న మేము ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదనమాట. మన అందరం కలిసి దేవుని యొక్క పరిచర్యలో మనల్ని వాడుకోవడానికి దేవుడు ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. దాని ప్రకారమే దేవుడు మనకి ఇటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. చదువుకున్న వాళ్ళని కాదు, చదువు లేని వాళ్ళని కాదు, కొంతమంది జాబ్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు. అలా ఇక్కడ ఏంటంటే ఈ సండే స్కూల్ పరిచర్లో ఏ భేదం ఉండదు, అందరూ ఒకటే. ఎవరైనా కానీ మనం సండే స్కూల్ పరిచర్య చేయొచ్చు, మనం దేవుని పిల్లల మధ్య పరిచర్య చేయొచ్చు. అలా అని పెద్దవాళ్ళే బాగా చేస్తారు, చిన్న వాళ్ళు బాగా చేయరు, అలాంటి ఏమీ లేవు. మనం నేర్చుకున్నప్పుడు దేవుడి కొరకు మనం నిలబడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. దానికి దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు మనల్ని అందరూ ప్రేమించాడు కాబట్టి ఇలాగా మనకి దేవుడు మంచి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఇంకా మనం అందరం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే లెసన్స్ వినే ముందు మనం ఏం చేయాలంటే స్పెషల్ ప్రేయర్స్ చేసుకోవాలి. ప్లస్ అంటే మేము లెసన్స్ చెప్పే ముందు మేము కూడా స్పెషల్ ప్రేయర్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసుకుంటామో అప్పుడే దేవుడి వాక్యం మనలో ఫలించడం స్టార్ట్ అయింది. మనం ఎప్పుడైతే ప్రేయర్ చేసుకుని వింటామో ఆ మాటలు మనలో పనిచేయడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు దేవుడి యొక్క కార్యాలు మనం చూడగలుగుతాం ఖచ్చితంగా. ఇంకా నిజంగా బయట చూసినప్పుడు చాలా మంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు, అరే ఏంది ఇంత చిన్న వయసులో వీళ్ళేంది బూతులు మాట్లాడుతున్నారు, వీళ్ళేంటి ఇలా ఉంటున్నారు అని చాలా సార్లు మనమే అనుకుని ఉంటాము. ఏంటి ఇంతమంది పిల్లలు నశించిపోతున్నారు. కానీ అలాంటి వాళ్ళందరూ నశించిపోతున్నారు కదా, అలాంటి నశించిపోతున్న వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు మనకి ఇటువంటి ఒక బాధ్యతని మనకి దేవుడు ఇచ్చాడు అనమాట. మనం ఇక్కడ ఏంటంటే వారికి ఎలా చెప్పాలి, వారి కొరకు ఎలా సిద్ధపడాలి, మనం ఎలాగా అంటే వాళ్ళని ఎలాగ దేవుడి వద్దకు నడిపించాలి, దేవుని వద్దకు వాళ్ళని ఎలా ఆకర్షించాలి, అవన్నీ విషయాలు ఈ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటాము. నెక్స్ట్ లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 7 నుంచి 10 నేను చదువుతాను ఒకసారి. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనం చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారం చేయము, అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును. గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వానిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడనెను అనే.
అని ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఇక్కడ దున్నువాడు గాని మేపువాడు గాని వానికి ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసుడికి ఏం చేస్తాము, వాడు పొలంలో నుంచి రాగానే వెళ్ళి నాకు భోజనం పట్టుకొని రా అని యజమాని చెప్తూ ఉన్నాడు అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, వెంటనే ఆయన దాసుడు కనుక వెళ్ళి ఏం చేస్తాడు, ఆ యజమానికి భోజనం తీసుకొని వస్తారన్నమాట. అయితే ఇక్కడ ఈ చిల్డ్రన్స్ మినిస్ట్రీ అంటున్నాము, ఇక్కడ భోజనం ఎందుకు వస్తుంది, అసలు భోజనానికి దీనికి సంబంధం ఏంటి అని మనం ఆలోచించవచ్చు. ఏంటంటే భోజనము అంటే దేవునికి మనము భోజనం పెట్టాలి. ఎలా భోజనం పెట్టాలి అనేది ఏంటంటే మనం పని చేసుకుంటున్నాం, మన స్కూల్స్ కి వెళ్తున్నాం, రోజు మన రొటీన్ లైఫ్ మనం చేసుకుంటున్నాము. వీటితో పాటుగా మనం దేవుని యొక్క పరిచర్య కూడా చేయాలి. దేవుని యొక్క పరిచర్య ఎలా చేయాలి, దేవుడు అంటే మన నుండి ఎటువంటి భోజనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు అనేది ఏంటంటే, మనం ఎప్పుడైతే దేవునికి భోజనం పెట్టడం అంటే మనం దేవుని చిత్తం చేయడం, దేవుని చిత్తం చేసినప్పుడే మనం దేవునికి భోజనాన్ని అందించగలం అన్నమాట. అయితే మత్తయి సువార్త 18:14 ఎటువంటి చిత్తాన్ని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, ఎలాంటి దేవుని చిత్తంలో మనం ఎలా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడో దీనిలో ఉండిద్దన్నమాట. మత్తయి సువార్త 18:14 చదవనా శిరీష? అలాగుననే చదువుతున్నాను గ్లోరీ. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఇక్కడ ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నారు, ఈ చిన్న వారిలో ఒక్కడు కూడా చిన్న వాళ్ళలో నశించడం దేవుడికి ఇష్టం లేదంట. కొన్నిసార్లు మనమే అనుకుంటాం, అరే వీడు ఎంత చెప్పినా వీడు అసలు మనం ఎంత చెప్పినా వీడు వినడు అని చెప్పేసి మనం ఏం చేస్తాము, కొంతమందిని వదిలేస్తాము. కానీ దేవుడి కంట అలా చిన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా నశించిపోవడం ఇష్టం లేదంట. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్స్ మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఫోన్స్ చూసి, చాలా మంది చిన్న పిల్లలే అసలు ఫోన్స్ చూసి చాలా ఫాస్ట్ గా ఉంది మన కల్చర్ అనేది. అయితే చాలా మంది పాపం చేస్తున్నారు. మరి ఇంతమంది మన ముందు ఉన్నారు కదా, మనము ఏమి పట్టినట్టు మన వర్క్స్ మనం చేసుకుంటూ, మనం చదువుకుంటూ, మనం ఇలా ఉంటూ ఉంటే మరి వాళ్ళకి దేవుడి సువార్త ఎవరు చెప్తారు? దేవుడి సువార్త మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనం ఏం చేసినట్టు, దేవుని యొక్క చిత్తం చేసినట్టు. దేవుడి చిత్తం చేసినప్పుడు అప్పుడు ఎవరికి భోజనం పెట్టినట్టు, దేవునికి భోజనం పెట్టినట్టే కదా. అలా అయితే మనం ఏంటి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి పని చేస్తున్నప్పుడు మనం కూడా ఏంటంటే బాధ్యతగా చేయాలి. దేవుడికి అలాంటి భోజనం, దేవుడు ఈ చిన్న వాళ్ళు ఎవరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదంట. అందుకే దేవుడు మనల్ని అందరినీ ఏరి కోరి ఇటువంటి రీతిగా దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి మీలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నమాట. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని యొక్క పిలుపు. మనం అనుకుంటాము, ఎవరో పిలిచారు, ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను, దేవుడి మాటలు వింటున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఇది దేవుని యొక్క పిలుపు, దేవుడి యొక్క ప్రణాళిక మనందరి మీద ఉందన్నమాట. అయితే మనం ఈ పనిని తొదముట్టించే వరకు మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. అనేక మందిని మనం ఏం చేయాలంటే రక్షించే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే రక్షించే వారిగా ఉంటామో మనకి ఇచ్చిన పనిని మనం ఏం చేయాలంటే, ఇది సండే స్కూల్ పరిచర్యగా, చిన్నపిల్లలే కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు అన్నమాట. ఏంటంటే ప్రతి పనిలో దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పనిలో నేను నమ్మకంగా చేయాలి, దేవుడి యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చాలి అని మనం మనకిచ్చిన ప్రతి పనిని ఏం చేయాలంటే నమ్మకంగా చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ సండే స్కూల్ పరిచయంలో, ఈ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ లో ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం, ప్రతి పాయింట్ నేర్చుకుంటాం. అసలు ఎలాగా లెసన్ ప్రిపేర్ అవ్వాలి, మనం లెసన్ అనేది ఓన్లీ మనం ఏమనుకుంటాం, మనకు అన్ని బైబుల్ అంతా తెలుసులే, ఒకరోజు చూసేసుకుంటే చాలు, చూసేసుకుని చెప్పేసేస్తే బాగుంటది అనుకుంటాం. కానీ ఇక్కడ లెసన్ ప్రిపరేషన్ కూడా చాలా రోజులు చేయాలి, అంటే వారం రోజులు పట్టింది ఒక లెసన్ ప్రిపరేషన్ అనేది. సో అవన్నీ కూడా మేము ఇక్కడ పరిచయం చేస్తాం, మీకు ప్రతి ఒక్కటి చెప్తాం అన్నమాట, లెసన్ ప్రిపరేషన్ అవన్నీ. అయితే మనందరం వాటన్నిటికి ముందు మనం ఒకటి అవ్వాలి. ఏమవ్వాలంటే మనందరం చిన్నపిల్లలు అయిపోవాలి. ఎంతమందికి చిన్నపిల్లలు అంటే ఇష్టం? అందరికి ఇష్టమే కదా చిన్నపిల్లలు అంటే. సో ఈ సండే స్కూల్ పరిచర్య అంటే మనం అందరం టీచర్స్ కాదు, ఇప్పుడు మనందరం ఎవరం అంటే పిల్లలం. సో మనం ఏంటంటే చిన్న పిల్లల్లాగా ప్రతి ఒక్క విషయాన్ని నేర్చుకోవాలి. చిన్నపిల్లలు ఏం చేస్తారు, ప్రతిదీ నేర్పించినప్పుడు వెంటనే ఆసక్తిగా, అవునా మాకు తెలియదు అని చెప్పేసి ప్రతి విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. అలా మనందరం ఏం చేయాలంటే చిన్న పిల్లల్లా నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా తప్పు చేసినప్పుడు మనం చిన్నపిల్లలకి చెప్పినప్పుడు ఏంటి, అవునని ఫస్ట్ ఏడుస్తాడు, ఏడ్చిన తర్వాత ఏమంటారు,
అంటే తర్వాత కొంచెం సేపు ఆగి మళ్ళీ మన దగ్గరికే వస్తాడు. అలాగే ఈ సండే స్కూల్ పరిచర్లో మనం నేర్చుకునేటప్పుడు కొన్నిసార్లు మనల్ని ఎవరైనా గద్దించవచ్చు, ఎవరైనా గట్టిగా మాట్లాడొచ్చు, ఏదైనా అంటే కొంచెం మిమ్మల్ని సరిచేయడానికి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు ఎవ్వరూ బాధపడొద్దు. ఎందుకంటే మనం సండే స్కూల్ పరిచర్య దేవుడు మనకిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని మనము నమ్మకంగా చేయాలి. దేవుడు అనేక విషయాలు మనకు నేర్పించాలనుకుంటున్నారు. కొన్నిసార్లు ఇప్పుడు ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ అబ్బాయిని మనం కొట్టకుండా మనం అలాగే చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు వింటారా? అంటే కొన్నిసార్లు బాగా గొడవ చేస్తున్నారు అనుకో, కొన్నిసార్లు కొడతాం, తర్వాత ఏంటి దగ్గరకు తీసుకొని ఇది తప్పు, ఇలా చేయకూడదు నాన్న అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు వింటారు కదా. అలాగే దేవుడు కూడా మనకు అనేక విషయాలు నేర్పించాలనుకుంటున్నారు. అలా మనం ఏంటంటే ఎక్కడ ఎవ్వరూ అంటే బాధపడొద్దు. మనం దేవుడు ఇచ్చిన అవకాశాన్ని, కాబట్టి దేవుడు మనకు అనేక విషయాలు నేర్పించాలనుకున్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఎలా అంటే చిన్నపిల్లల్లాగే నేను ఫస్ట్ రావాలి, ప్రతి దాంట్లో నేను ఫస్ట్ నేర్చుకోవాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఇక్కడ ఏంటంటే అందరం చిన్నపిల్లలం అయిపోవాలి. ఈ సండే స్కూల్ ట్రైనింగ్ జరిగేంత వరకు, స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు నేను రావాలి. స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కటి నేను నోట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ కి సపరేట్ బుక్ పెట్టుకోవాలి. ఏదైనా కొత్త పాయింట్ చెప్తున్నప్పుడు రాసుకోవాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్క పాయింట్ మనం రాసుకోవాలి. కొన్నిసార్లు మనకు తెలియని పాయింట్స్ ఉంటాయి, తెలిసిన పాయింట్స్ ఉంటాయి. అయితే తెలిసిన పాయింట్స్ రాసుకోకపోయినా పర్లేదు, తెలియని పాయింట్స్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి, మనకి తర్వాత యూజ్ అవుతుంది అనమాట. అట్లాగా ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి. మళ్ళీ నేను ఇంకో విషయం కూడా చెప్తాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే వీడియో అనేది మనం ఏంటంటే జస్ట్ మన ఇక్కడ వరకు కనబడేట్లే పెట్టుకోండి. అందరూ అడ్డంగా పెట్టేసేసుకొని ముందే సెట్ చేసేసుకోండి. తర్వాత మనము మధ్యలో అంటే అది డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మళ్ళీ దాన్ని అటు తిప్పుతా ఇటు తిప్పుతా అలా ఏమొద్దు. ముందుగానే మనం సెట్ చేసేసుకుందాం. రోజు అలాగా సెట్ చేసేసుకొని మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధతో నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ టాపిక్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ గ్లోరీ అక్క మనకి మొత్తం చెప్తారు. ప్రతి టాపిక్స్, ఈ టాపిక్ అని ప్రతి టాపిక్ అక్క చెప్తారు మనకి. తర్వాత నేను ట్యూస్డే నుంచి మీకు లెసన్ స్టార్ట్ చేస్తాము. అంటే మేము తీసుకున్నాయని ట్యూస్డే నుంచి లెసన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంటంటే ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. ఓకే, అందరికి వందనాలు. ఓకే, వందనాలు శిరీష. ఓవర్ టు గ్లోరీ అక్క. ఓకే, థ్యాంక్ యూ శిరీష. సరే, ఏంటి అసలు ఈ 2 రోజులు అన్ని ఇంట్రడక్షన్లు ఇవేనా అని అనుకోకండి. మనకి మళ్ళీ టైం ఉండదు ఒకరినొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. అందుకే మనం ఈ 2 days దీనికి కేటాయించాము. మనకి ట్యూషన్ నుండి ఖచ్చితంగా మనకి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి అందరూ జాయిన్ అవ్వడం మిస్ అవ్వకండి. ఫస్ట్ హిస్టరీ ఆఫ్ సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. మనకి టైం అయిపోయింది కూడా. అయితే సరే, మనము ట్యూస్డే క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. మనం ప్రేయర్తో క్లోజ్ చేసుకుందాము. ట్యూస్డే మాత్రం హిస్టరీ ఆఫ్ సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. లాస్ట్ ప్రేయర్తో ఎండ్ చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపమైన, కనికరం గల దేవా, యేసయ్య నీకే వందనాలు. దేవా, జగత్తు పునాది వేయబడక ముందే ప్రభువా తండ్రి, మేము మా తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవా నీ మమ్మల్ని ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు ప్రభువా తండ్రి. దేవా, మేము తండ్రి దేవా ఇలాగా తండ్రి నీ సన్నిధిలో ఉంటామని ప్రభువా తండ్రి, దేవా ఈ సండే స్కూల్ పరిచర్యలు ఉంటామని తండ్రి మాకు తెలియదు ప్రభువా తండ్రి. కానీ దేవా నీ ప్రణాళిక ఎంతో గొప్పది ప్రభువా. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళం ప్రభువా తండ్రి. కొంతమంది అన్ని కుటుంబంలో నుండి వచ్చిన వాళ్ళు, కొంతమంది చిన్నప్పటి నుండి దేవా క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాళ్ళు ప్రభువా తండ్రి. దేవా ఎలాగైతే నేను ప్రభువా దేవా నీ సన్నిధిలో ఉండడానికి ప్రభువా తండ్రి, దేవా కొంత నీ పని చేయడానికి కూడా మాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి నీకు వందనాలు. దేవా మీరే సహాయం చేయండి. మేము ఇక్కడ నేర్చుకుంటే